ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషు జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము మార్చ్ 29వ తేదీ 2025వ సంవత్సరం. ఈరోజు శనివారము, అమావాస్య, అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా ఉంది. అలాగే మనకి ఇవాళ సాయంకాలం వరకు అంటే 4:25 వరకు మనకి అమావాస్య ఉండి తదుపరి పాడ్యం కూడా ప్రారంభమవుతుంది. ఈ రోజున మనము ఈ అమావాస్య సందర్భంలోనే 6 గ్రహాలు ఒకే దగ్గర రాబోతున్నాయి. అలాగే గ్రహణం కూడా ఉంటుంది కొన్ని ప్రాంతాలను. భారతదేశంలో గ్రహణం యొక్క ప్రభావం లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విషయము అమావాస్య గురించి మాత్రమే. ఈ అమావాస్య తిథి రోజున మనం ఏం చేస్తే మంచిది అనేది చెప్పుకోబోతున్నాం. షష్టగ్రహ కూటం గురించి చెప్పుకున్నాము, గ్రహణాల గురించి చెప్పుకున్నాం. దాని గురించి మళ్ళీ అక్కర్లేదు. మనకి భారతదేశంలో గ్రహణం కనిపించదు, దాన్ని పాటించవలసిన అవసరం లేదు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. మరి ఈరోజు అమావాస్య సందర్భంగా మనము ఏమి చేస్తే గ్రహపీడా పరిహారం పొందుకుంటాము, ఈ అమావాస్య తిథి వల్ల మనకి ఎటువంటి శుభయోగాలు ఉన్నాయి అంటే, ముందుగా మనము పితృతర్పణం చేసుకునేటువంటి శుభదినం. అసలు పితృదేవతలకి ఇష్టమైనటువంటి రోజు. తప్పకుండా పవిత్ర ధారణ చేసి సముద్ర తీరం దగ్గర కానీ నదీ తీరం దగ్గర కానీ తల్లిదండ్రులకి తర్పణ ఇవ్వాలి. స్వర్గస్థులైన వారికి తర్పణాదులు ఇవ్వడం వల్ల మన పితృదేవతలు ముక్తి పొందుకుంటారు. అలాగే ఈ రోజున మనకి షష్టగ్రహ కూటం కూడా ప్రవేశిస్తుంది కాబట్టి దాని నిమిత్తంగా కూడా ఒక చిన్న ఉపాయం చెప్తాను మీకు. ఈ రోజున సముద్ర స్నానం ఎలాగూ చేయాలి అంటే, పితృదేవ తర్పణ ఇవ్వాలంటే సముద్రం దగ్గర స్నానం ఆచరించాలి. ఇక్కడ స్నానం చేస్తున్నప్పుడు మీరు 6 మార్లు మీరు సముద్రంలో స్నానం చేయండి. సముద్రం మునగండి. నారాయణ అనుకుంటైనా సరే, శివ పరమాత్మను తలుచుకుంటైనా సరే, లేదా గంగే చేమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి మంత్రం చెప్పుకున్నా సరే, ఆ నదుల సంగమమే కదా ఆ తీర్థం అంతా కూడా, ఈ సముద్రం అంతా కూడా. కాబట్టి ఇటువంటి అమావాస్య తిథి రోజున స్నానం చేయాలి. అయితే స్వామి అమావాస్య రోజున సముద్ర స్నానం చేయొద్దంటారు కదా. రవిచంద్రుల యొక్క ఒకే స్థితి వల్ల భూమి ఆకాశంలో వచ్చేటువంటి ఆకర్షణ ఎక్కువ ఉంటుందా, ఆకర్షణ వికర్షణ ఎక్కువ ఉంటాయి కదా, ఆటుపోట్లు ఎక్కువ ఉంటాయి కదా. అంటే మీరు పొద్దున పూట టక్కున వెళ్ళి స్నానం చేసి మళ్ళీ బయటకు వచ్చా కానీ ఈత కొట్టడం, సరదాగా ఆ పోటుకి ఎదురు వెళ్ళడం, ఆటుకు ఎదురు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు సముద్రానికి టక్కటగా వెళ్ళి ఒక గబక్కన మునిగారా, వచ్చేసారా, తీరంలో కూర్చొని మీ కార్యక్రమాన్ని చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. నది దగ్గరికి వెళ్ళారా, నది దగ్గర కూడా 6 సార్లు మునిగే ప్రయత్నం చేయండి. తర్పణాలు అయిన తర్వాత కాస్త నీళ్ళు తీసుకొని మమ జన్మజాతక ఏకాదశ కానీ లేదా జన్మజాతక అనుసారేణ మీనరాశౌ స్థిత షష్టగ్రహ పీడా పరిహారార్థం సమస్త గ్రహ ప్రీత్యర్థం జలతర్పణం కరిష్యే అని నీళ్ళు వదిలిపెట్టేసేయండి. షష్టగ్రహం యొక్క ప్రభావం తొలగిపోవుగాక నమస్కారం చేసుకోండి. సింపుల్, అయిపోతుంది. అయితే ఇక్కడ విశేషం అంటే, నదీ స్నానం కన్నా సముద్ర స్నానమే మేలైంది. స్వామి సంస్నానం చేయలేకపోతే ఏం చెయ్యాలి? ఇక్కడ ఒక ఉపాయం ఉంది. అంటే ఉప్పు నీటి స్నానం చేయాలని అర్థం. ఇంట్లో కూడా కాస్త బకెట్లో ప్రారంభంలో జగ్గు నీళ్ళల్లో కాస్త ఉప్పు గళ్ళు వేసుకొని ఆ ఉప్పుని కాస్త కలిపేసి ఆ నీళ్లు ఒంటి మీద పోసుకోండి. తర్వాత మళ్ళీ మామూలు స్నానం చేయండి. నది దగ్గర కూడా ముందుగానే ఒకసారి మునిగి వచ్చేసి కాస్త ఉప్పు రాసుకొని మళ్ళీ మునిగి శుభ్రంగా స్నానం చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే, శరీరానికి ఉండేటువంటి భౌతికమైనటువంటి రోగ విముక్తి కలుగుతుంది. ఆ యొక్క ఈ లవణ స్నానం చేయడం వల్ల గ్రహపీడ పరిహారం కూడా కలుగుతుంది మనకి. తద్వారా మనకి ఆ గ్రహణ పీడ పరిహారం జరుగుతుంది. తద్వారా మనకి గ్రహణ సంబంధమైనటువంటి దోష నివృత్తి కూడా కలుగుతుంది. షష్టగ్రహ కూడా ప్రభావం తొలగిపోతుంది, గ్రహణ సంబంధ దోషం తొలగిపోతుంది. అలాగే మనకి పితృదేవతలకి ముక్తి కలిగించే తత్వం కూడా ఉంటుంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి శుభమైనటువంటి పుణ్యతిథి అమావాస్య తిథి. ఈ తిథులలో మనం ఎటువంటి చేయాలి? ఇది ఒక పార్శ్వం, ఒక భాగం. అయితే మరొక భాగం, గతించిన వారి యొక్క పేరు మీద వస్త్రదానము, రజత దానం అంటే వెండి దానం చేసుకోవడం ఇంకా విశిష్టమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. ధనం ఉన్న వాళ్ళు చేయండి, లేని వాళ్ళు ధ్యానం చేయండి. ఇదొక పార్శ్వం. ఇక మూడవది గ్రహకూట ప్రభావం ఉంది కదా. గ్రహకూట ప్రభావం కొరకు మనకి దోష నివృత్తి కొరకు బియ్యము, మినుములు, గోధుమలు, పెసర్లు, అలసందలు అంటే బొబ్బర్లు, అంటే 6 రకాలు.
అలాగే మీరు నల్ల నువ్వులు, ఈ 6 పదార్థాలని కనుక మనము ఈ అమావాస్య తిథి సంకల్పం రోజున ప్రాతకాలంలో అంటే సూర్యోదయ సమయంలో స్నానం ఆచరిన తర్వాత మనము పితృదేవతలకి తర్పణం వదిలిపెట్టిన తర్వాత మనం కనుక పితృదేవతల ప్రీత్యర్థం వస్త్రదానం ఇచ్చిన తర్వాత అప్పుడు గ్రహపీడా పరిహారం కొరకు ఈ యొక్క ధాన్యాన్ని కూడా మనము దానికి కూడా నీకు ఎంత ఒప్పుకుంటే అంత, కేజీ ఉందా కేజీ, 10 కేజీలు ఇవ్వగలవా ఇచ్చేసి, 50 కేజీలు ఇవ్వగలవా ఇచ్చేసేయి, నో ప్రాబ్లం. అలా ఇచ్చేసి ఆ యొక్క షష్టగ్రహ కూటమితో ఉన్నటువంటి ప్రభావాన్ని తొలగించడానికి ధాన్యదానం చేస్తున్నాను అని ఇచ్చేసి నమస్కారం చేసుకోవాలి. ఆ తదుపరి ఇంకొక పార్శ్వం ఉంది. గ్రహణ సూచితారిష్ట దోష నివృత్త్యర్థం ఒక రాగి పాత్రలో నెయ్యి వేసి ఆ యొక్క ఆజ్యపూరిత రాగి పాత్రకు దానం ఇవ్వండి. మన గ్రహణం ఏం లేదు, ఎలాగూ నైతులు ఉన్నాం కదా, కాబట్టి గ్రహణ సూచితారిష్ట దోష నివృత్త్యర్థం ఆజ్య పాత్ర దానం కరిష్యే, అంతే. ఇవి చేసుకోగలిగితే విశేషమైన ఫలితం. కాబట్టి ఇలా చేయడం వల్ల షష్టగ్రహ కూడా పీడ ప్రభావం ఉండదు, గ్రహణ ప్రభావం మనకి లేదు, అలాగే మనకి పితృతో సంబంధించిన దోషము లేదు. ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి ప్రశాంతత, ఆరోగ్యము, ధనము, యశస్సు, పెద్దల ఆశీర్వచనము, కార్యలాభము, అనుకూల దాంపత్య జీవనము, పుత్ర పుత్రికా సంతాన వృద్ధి పొందుకోవడము, సమస్త శత్రునాశనాన్ని పొందుకోవడము, నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం లాంటివి తప్పకుండా జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి శుభమైనటువంటి పుణ్య తిథి రోజున తమిళ చేయడం వల్ల సుఖము, సంతోషం, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీకు సాధ్యమైనంత వరకు ఇవి దానం చేయండి. ఇవన్నీ చేయలేని వాళ్ళు ఇంటి పట్టునే కూర్చొని హాయిగా ఉత్తరాభిముఖంగా పెట్టుకొని, అంటే ఉత్తరానికి అభిముఖంగా పెట్టి కూర్చొని మీరు సముద్రం దగ్గరికి వెళ్ళినట్టుగా ధ్యానం చేసుకుంటూ సముద్రంలో మీరు 6 సార్లు మునిగినట్టుగా, పితృదేవతలకి తిలతర్పణాలు ఇస్తున్నట్టుగా, అనేక ధాన్యాదులు, బంగారము, వెండి వస్తువులు అన్నీ కూడా దానం ఇస్తున్నట్టుగా, గ్రహణ సమయంలో కూడా పూజ చేసుకుంటున్నట్టుగా, కంచు పాత్ర లేదంటే ఆజ్య పాత్ర దానం చేస్తున్నట్టుగా ధ్యానము చెయ్యండి. తప్పకుండా మీకు ఈ యొక్క అమావాస్య తిథి రోజున అటువంటి ధాన్య సంబంధించినటువంటి దానం ఇచ్చినటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుకుంటారు, అందులో సందేహం లేదు. ఇది ఈ అమావాస్య ఇలా చేస్తే అదృష్టమే అదృష్టం మనకి. తప్పకుండా ఇటువంటి చేసి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ శుభమస్తు. నమస్కారం.